తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? నా పేరు రుంచిందుల వెంకట శ్రీనివాస శర్మ. ఏం చేస్తుంటారు సార్? రోహిత్. ఎట్లా ఉంది సార్ పురోహిత్కి సంబంధించి మీకు? బాగానే ఉందంట. అంటే రాజమండ్రిలో పురోహితులు ఎక్కువ ఉంటారు అనుకుంటా. ఉన్నారు. ఎలా సార్ నార్మల్గా ఇప్పుడు ఎలా రాజమండ్రి ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడ మరి అభివృద్ధి చెందింది కదా, చాలా మటుకు పార్కులు కానీ, దండి మార్చ్ కానీ, ఈటెన్ స్ట్రీట్ కానీ ఇంకా అన్నీ డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం గోదావరి గట్టు ఆ చివరి నుంచి కోట్లింగాల నుంచి విశ్వేశ్వరుడి వరకు ఏకరేవు కింద చక్కగా చేస్తే అదొక బీచ్ కింద మన పొరుగురు వెళ్లకుండా ఇక్కడే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నిజంగా అభివృద్ధి చెందిందా గతంతో పోల్చుకు? ఇప్పుడున్న ఎంపీ మార్గాని భరత్ అంటున్నాడు, నేను చాలా రూపురేఖలే మార్చేశాను, గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదని చెప్తున్నాడు ఆయన. మారడం ఖాయం, మారే అప్పటికప్పటికి చాలా మారే. ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి అవకాశం ఉంది? రాజమండ్రి అర్బన్ సిటీకి సంబంధించి హోరాహోరీగా ఉంది. ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంది? ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే అతను లోకల్ కుర్రాడు, అందరికీ సుపరిచితుడు, మంచి వ్యక్తి, తర్వాత అభివృద్ధి చేశాడు. దానివల్ల రావచ్చని మేము అనుకుంటున్నాం. అంటే మీరు బ్రాహ్మిన్స్ అంటున్నారు, బ్రాహ్మిన్స్ మెజార్టీ కొంచెం టీడీపీ వైపు లేదంటే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తుంది కదా, మరి మీరు ఎట్లా భరత్ వైపు అంటున్నారు? అందరి అభిప్రాయం ఒకలా ఉండదు కదా స్వామి. అక్కడ ఓటు దగ్గరికి వెళ్ళే వరకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది. అందువల్ల ఏంటంటే అందరూ ఒకవైపే ఉండరు కదా. అంటే ఎలా బాగానే చేసి భరత్ తిరుగుతున్నాడా ప్రజల్లో? ఐ మీన్ ఏమైనా సమస్యలు ఉన్నాయా, పెద్దలు గౌరవించడం కానీ ఇట్లా? ఎక్కువ సార్లు వచ్చారు, మా వార్డుకి అయితే ఎక్కువ సార్లు వచ్చారు, తిరుగుతుంటారు. ఆయన అంటున్నాడు, నేను ఈ 2 ఏళ్ళలోనే ఎంత అభివృద్ధి చేశాను ఎంపీగా ఉండి, ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా బాగా చేస్తాను, ఫుల్ కాన్సన్ట్రేషన్ రాజమండ్రి పైన పెడతాను కాబట్టి బాగా అభివృద్ధి చేస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను, నెక్స్ట్ ఫోకస్ దాని మీద పెడతాను అంటున్నారు. నమ్ముతారా ఆయన చెప్పిన మాటలను ప్రజలు? నమ్మే కదండి ఎంపీగా ఎన్నుకున్నారు. అతను ఇప్పుడు చేసినంత ప్రచారం అప్పుడు కూడా చేయలేదు. అయినా సరే 1,00,000 మెజార్టీ పైన వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రచారం చేశారు. అప్పుడు అంత ప్రచారం చేయలే. భరత్ అంటే అప్పుడు గమని ఎవరికి తెలియపోయినా ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది భరత్ అంటే ఎవరు అనేది. ఇంకా ఎక్కువ మెజార్టీ రావచ్చని అభిప్రాయం మాత్రమే. ఏం చేస్తుంటారంటారా మీరు? నేను రాయమండ్రి బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్. 20 బ్రాహ్మణులు ఈసారి రాజమండ్రిలో ఎవరి వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఉంటారండి. టీడీపీ వైపే, అంటే వాసువ గారి వైపే ఉంటారు, ఎందుకంటే బీజేపీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా, సో బ్రాహ్మణులంతా కూడా అటువైపు ఉంటారు. భరత్కి ఏ బ్రాహ్మణులు కూడా ఓటేరని చెప్తారు. రాజమండ్రిని డెవలప్ చేసింది భరత్ గారండి. బ్రాహ్మణులు అందరూ కూడా డెవలప్మెంట్కే మొగ్గు చూపుతారు. బ్రాహ్మణులు అందరూ కూడా ఈ బట్టి భరత్కే వేస్తారండి. ఏం చేశారండి భరత్? రాయమండ్రి టౌన్ అంతా బాగా డెవలప్ చేశారు. పుష్కర్ ఘాట్ కానీ, ఈ సండే స్ట్రీట్ కానీ, ఈ చాలా రోడ్లన్నీ కానీ డెవలప్ చేయడం, ఇవన్నీ చాలా బాగా చేశారు. అంటే బ్రాహ్మణులు చాలా ఆలోచించి ఓటేస్తారు, చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎటు వేస్తే వాళ్ళే గెలుస్తారు అనేసి అయితే ఒక ఇది జరుగుతుంది రాజమండ్రిలో. కానీ అంత సింపుల్గా ఇంత టీడీపీ కంచుకోటలో ఎవరైనా భరత్ గెలవడం జరుగుతుందా? కంపల్సరీ గెలుస్తారండి భరత్. ఎవో 60% బ్రాహ్మణ్స్ అంతా కూడా భరతరామ్కే వేస్తారు ఈ పట్టు ఓటు. ఈ ఖచ్చితంగా రాయమండ్రి సీటు భరతరామ్ ఎక్కుతాడు ఈ పట్టు. ఎట్లయినా 50,000 మెజార్టీతో నేనే గెలుస్తా అని చెప్తున్నాడు ఆయన. అతను భ్రమల్లో ఉన్నాడండి. భ్రమల్లో ఉండడం వల్ల అలా ఉన్నాడు. కానీ గతంలో భ్రమలన్నీ ఇప్పుడు వచ్చాడు. కానీ ఇక్కడ నిలబడింది భరతరాము. అంచేత అతను తట్టుకోవడం వాసు వాళ్ళు కాదండి. ఆయన ఎవరితో తిరగడు భరత్, అసలు ప్రజలతో కలవడు అనేసరి పెద్దవాళ్ళని గౌరవించడనే విధంగా చెప్తున్నారు చాలా మంది. నలుగురిని కలుపుకోపోవడం అనేది కాదండి, డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు అతను. టౌన్ డెవలప్మెంట్ బాగా అయ్యింది. అంచేత కంపల్సరీ భర్తీ పట్టు ఖచ్చితంగా నెగ్గుతాడు. పైన ఎవరు వస్తారండి? జగన్ రానమని చెప్తున్నారు వాళ్ళ ముగ్గురు కలిపి. జగన్ ఆపడం ఎవరితరం కాదండి. జగన్ ఆపడం అనేది ఎవరితరం కాదు. జగనే సీఎం మనకి. పని అయిపోయింది. ఈసారి పులివెందులో కూడా ఓడిపోతారని చెప్తున్నారు. ఈ వాపుని చూసి కన్ను అనుకుంటున్నారు వాళ్ళంతాను. అది కరెక్ట్ కాదు. భరతే కంపల్సరీగా సీఎం అంటే జగనే గ్యారంటీగా సీఎం, భరతే ఇక్కడ ఎమ్మెల్యే.